డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఈరోజు నేను చాలా ప్రశ్నలతో మేము ముందుకు వచ్చాను. అంటే నాకున్న సందేహాలు, కొన్ని వ్యూవర్స్కి ఉన్న సందేహాలు, అవి ఎలా అంటే సాంప్రదాయాలు, సాంస్కృతిక పరంగా చూసుకుంటే మరి మీరు చెప్తున్నట్టుగా మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వాటిని ఎలా జోడిస్తారో ఒకసారి నాకు ఈరోజు సమాధానాలు కావాలి. సో నా మొదటి ప్రశ్న ఏంటంటే, మామూలుగా మహిళలు సాంప్రదాయ పరంగా చూసుకుంటే ముక్కు పుడక పెట్టుకుంటారు. యాక్చువల్గా ముక్కు పుడక అంటే శ్రేయస్సు, మళ్ళీ రక్షణ కవచం లాగా ఉంటుందని చెప్పేసి కొంచెం ధర్మాలు చెప్తున్నాయి కదా. మామూలుగా ముక్కు పుడక అనేది అసలు ఎందుకు పెట్టుకుంటారు, దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, ఒకసారి ఈరోజు విల్ డిస్కస్. ముక్కు పుడక ఈ రోజుల్లో అలంకారానికే కాకుండా వైదిక ఆరోగ్యానికి సంబంధించి, జ్యోతిష్యానికి సంబంధించి, ఆధ్యాత్మికంగా కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మెయిన్గా అది ఫ్యాషన్ సైడ్ అనుకుంటున్నారు, కానీ యాజ్ పర్ ఆయుర్వేద చూసుకున్న, వైదికంగా చూసుకున్న, జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్న, ఆధ్యాత్మికంగా చూసుకున్న, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అండ్ దీనికి ఎనర్జీస్కి కనెక్షన్ ఉంది, దీనికి ఎనర్జీస్కి, విచ్ మీన్స్ మేనిఫెస్టేషన్కి కనెక్షన్ ఉంది. ముఖ్యంగా ఉమెన్ కొరకు ఇది. విల్ డీకోడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. వండర్ఫుల్గా వచ్చాను. ముక్కు పొడక వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ రోజుల్లో ఈ యొక్క ఫాస్ట్ కల్చర్లో, 21వ శతాబ్దంలో పీపుల్ ఆర్ లుకింగ్ లైక్ యూనో అదొక ఫ్యాషన్, ఒక అలంకరణ కొరకు వేసుకుంటున్నారు. కానీ అమ్మవారు కూడా పెట్టుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం పరంగా చూసుకుంటే, ఆయుర్వేదిక నిపుణులు కూడా దీని గురించి చర్చించి ఒకానొక టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బాడీలో ఆక్వా ప్రెజర్ పాయింట్స్ అంటాం, మర్మ పాయింట్స్ అంటాం. సో జనరల్గా ముక్కు పుడక లెఫ్ట్ నాస్ట్రిల్ వైపు పెట్టుకుంటారు. ఇది ఒక ఆక్వా ప్రెజర్ పాయింట్. ఇక్కడున్న పాయింట్ దేనికి కనెక్షన్ అంటే, ముఖ్యంగా గర్భస్థానానికి, ఓకే, ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ ఒక శక్తి, ఒక ఎనర్జీ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ముక్కు పుడక లెఫ్ట్ నాస్ట్రిల్ వైపు. సో అదొక ఆక్వా ప్రెజర్ పాయింట్ యాజ్ పర్ ఆయుర్వేదం. అండ్ ఆయుర్వేదంలో ఉంది, నెలసరి నొప్పులు వస్తుంటాయి కదా ఉమెన్కి, మంత్లీ ఛాలెంజెస్, పీరియడ్స్ టైంలో ఆ పెయిన్ ని అరికట్టడానికి కూడా ఈ ఆక్వా ప్రెజర్ పాయింట్ హెల్ప్ అవుతుందని ఆయుర్వేదంలో ఉంది. అది కూడా లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ నాస్ట్రిల్. ఓకే. అండ్ ఈజీ డెలివరీకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ గర్భస్థాయికి ఒక శక్తిని ఇస్తుంది. మంత్లీ ఛాలెంజెస్, ఉమెన్కి పీరియడ్స్ టైంలో పెయిన్స్ అరికట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆయుర్వేదిక నిపుణులు చెప్పడం జరిగింది. లెఫ్ట్ నాస్ట్రిల్. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే లెఫ్ట్ నాస్ట్రిల్ శుక్రుడికి సంబంధించింది. శుక్రగ్రహం యొక్క ఆశీర్వాదాలు ఉంటే ప్రేమ బాగుంటుంది, ఓకే, అందం బాగుంటుంది, అట్రాక్షన్ పవర్ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే అట్రాక్షన్ పవర్ ఉంటుంది. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లవ్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఉమెన్, గర్ల్స్ ఎవరైతే ముక్కు పొడక ధరిస్తారో నార్మల్ పీపుల్ కంటే వాళ్ళు కాస్త అట్రాక్టివ్గా కనిపిస్తారు. చూడ్డానికి కాస్త చూడముచ్చటగా, అందంగా కూడా కనిపిస్తారు. ఆ అట్రాక్షన్ పవర్ శుక్రుడిస్తున్నాడు. సో జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రుడికి రిలేటెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు లెఫ్ట్ నాస్ట్రిల్. అండ్ ఆధ్యాత్మిక పరంగా మీరు చూసుకున్నా సరే, దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్, పూర్వంలో ఇది ఉంది, ఇప్పుడు అవేర్నెస్ లేక ఇది ఎవరు ఫాలో అవ్వట్లేదు. కానీ ముక్కు పుడక ఉంటే ఆమె మ్యారీడ్, ముక్కు పుడక లేకపోతే ఆమె ఇంకా అన్మ్యారీడ్, వైవాహితంగా కూడా లిఖించబడి ఉన్నది. ఇప్పుడు పూర్వంలో ఇది ఫాలో అయ్యేవారు. ముక్కు పుడక చూసి, కాళ్ళు మట్టెలు చూసి ఎలా చెప్తామో వీళ్ళు మ్యారీడా అన్మ్యారీడా అని, ఇట్స్ ఎ సైన్. యాజ్ యూ సెడ్, ఇట్స్ ఎ సైన్. ముక్కు పుడకుందా, ఓకే, మ్యారీడ్ అన్నట్టు. అండ్ ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కూడా ముక్కు పుడక కుట్టిస్తున్నారు. బట్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ వెస్టర్న్ కల్చర్కి అలవాటు అయిపోయి చాలా రకాల, మీరు అన్నట్టు ఏమంటారు, ప్రెస్సింగ్ ఆర్ మ్యాగ్నెట్స్ ఆర్ సంథింగ్ స్టఫ్ లైక్ దట్. ఓకే, ఏదో ఒకటి, బట్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది ఇటు. అండ్
ఆధ్యాత్మికంగా కూడా అమ్మవారికి పెట్టుకుంటారు కాబట్టి స్త్రీ శక్తికి స్వరూపం అని చెప్పొచ్చు. అంటే ఒక శరీరంలో ఉన్న దైవ కళలు, దైవ శక్తి యాక్టివేట్ అవుతుంది. యాజ్ పర్ మేనిఫెస్టేషన్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, బాడీలో మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడే కొన్ని జీవకళలతో, కొన్ని విశ్వ కళలతో, కొన్ని దైవ కళలతో జన్మ పొందుతాము అని. అండ్ ముఖ్యంగా ఉమెన్లో డివైన్ ఫెమినన్ ఎనర్జీ ఉంటుంది. అమ్మవారి స్వరూపాలు అని చెప్పొచ్చు. స్త్రీ శక్తి, దైవ కళలు యాక్టివేట్ అవుతాయి. ఎవరైతే ఆడవాళ్ళు ముక్కుపుడక ధరిస్తారో దైవ కళలు యాక్టివేట్ అయితే, అందరికీ చెప్తున్నాను, మన అనుకున్న తెలుగు వాళ్ళకి చెప్తున్నాను, ప్లీజ్ ధరించండి. అటు అట్రాక్టివ్గా ఉంటారు, శుక్రుడు బాగుంటుంది. అండ్ ఉమెన్కి మంత్లీ ఛాలెంజెస్ ఉంటాయి, ఈ నెలసరి నొప్పులు ఉన్నాయి, వాటికి హెల్ప్ అవుతుంది. అండ్ భవిష్యత్తులో మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీ టైంలో కూడా హెల్దీ డెలివరీకి హెల్ప్ అవుతుంది. అది ఒక ఆక్వా ప్రెజర్ పాయింట్ ధరించాలి. బికాస్ ఆఫ్ దిస్, ఈ టెక్నాలజీలో అది పెడితే మనం అందంగా కనిపించమేమో అనుకుంటున్నారు, కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు యాక్టివ్ అవుతాడు. చాలా మీకు ఐడియా ఉంటుంది, మీరు బయట ముక్కు పొడకు పెట్టుకున్న అమ్మాయి నార్మల్ అమ్మాయికి డిఫరెన్స్, దే లుక్ సూపర్ అట్రాక్టివ్. మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ముక్కు పుడక అనేది సాంప్రదాయ పరంగాను కాకుండా సైన్స్ పరంగా కూడా చెప్తున్నారు మీరు. ఎస్, ఇప్పుడు సాంప్రదాయం పరంగా చూసుకుంటే, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకుంటే శుక్రగ్రహానికి హెల్ప్ అవుతుంది. సైన్స్ పరంగా చూసుకుంటే ఆక్వా ప్రెజర్ పాయింట్, ఉమెన్ కి యూనో గర్భస్థానానికి సంబంధించి డెలివరీకి రిలేటెడ్ అన్ని హెల్త్ ఇష్యూస్ కూడా 100% అరికట్టొచ్చు. ఆక్వా ప్రెజర్ అన్నది ట్రూత్, సైన్స్. ఆక్వా ప్రెజర్ ఇప్పుడు బాడీలో ఉన్న నరాలు, బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ యొక్క నెర్వ్స్ ఈ 5 వేళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయి. కిడ్నీస్ కానీ, స్టమక్ కానీ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆక్వా ప్రెజర్ అంటాము. సో ఇది ట్రూత్, నిజం. కాకపోతే కల్చర్ మారుతున్న కొద్దీ ఈ బీజాలు మర్చిపోతున్నారు, అవేర్నెస్ లేక. నా సజెషన్, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. సో స్త్రీలందరికీ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ధరించండి, అందంగా ఉంటారు, అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉంటారు. మరి వంశీ గారు, మరి మగవాళ్ళు కూడా ధరిస్తున్నారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే, అదే అంటే మనం స్టైల్ అని అన్నారు కదా మీరు. సో మరి మగవాళ్ళు ధరించడానికి కూడా ఏమన్నా దాని వెనక రహస్యం ఉందా? బికాస్ ఆఫ్ దట్ ఫ్యాషన్ కల్చర్, ర్యాప్ కి అలవాటు అయ్యి ఫ్యాషన్ కల్చర్ కి స్టైల్ యాక్సెసరీగా వేస్తున్నారు. బట్ మగవాళ్ళు ఇయర్ స్టడ్ ధరించాలి. ఇయర్ స్టడ్ మగవాళ్ళు ధరించాలి. ఇఫ్ పాసిబుల్ వీలైతే దాని కొరకు ఒక సపరేట్ వీడియో చేద్దాము. యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్స్, లాట్ ఆఫ్ మిలీనియర్స్ ఇయర్ స్టడ్ వేస్తారు. ఇక్కడ ఒక ఆక్వా ప్రెజర్ ఉంటుంది. తద్వారా బాడీలో ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుద్ది, శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది. ఇంకాస్త సక్సెస్ని సులభంగా, సునాయాసంగా అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇవేమీ లేకపోతే సనాతన ధర్మంలో వీటి గురించి ఎప్పుడు వచ్చేది కాదు. దేవతల స్వరూపాలకి కూడా అవేమి ఆభరణాలుగా ఉండవు. మనకది ఆభరణమేమో, దాని వెనకాతల సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది, ఆధ్యాత్మికంగా కూడా నాలెడ్జ్ ఉంది. అండ్ వీ హ్యావ్ టు ఫాలో. ఇండియాలో ఉన్నామా, వీ హ్యావ్ టు ఫాలో. దానివల్ల బెనిఫిట్సే కానీ నష్టమేముంది? బెనిఫిట్సే కానీ నష్టమేమీ లేదు. అటు హెల్దీగా ఉంటాం, అట్రాక్టివ్గా ఉంటాం. ఇట్స్ అ హెల్దీ థింగ్. సో పాటించాలి అని నా కోరిక. సో వంశీ గారు, మరి ఫర్దర్ గా మనకి క్లాసెస్ గురించి ఒకసారి, మెడిటేషన్ క్లాసెస్ రివీల్ చేశారు కదా, దాని గురించి ఒకసారి. తల్లి, ఇప్పటి వరకు మనం మేనిఫెస్టేషన్ కి సంబంధించి డెప్త్, బీజాల నుంచి, బేసిక్స్ నుంచి, రూట్స్ నుంచి కట్ డౌన్ చేసుకుంటూ దిస్ ఈజ్ మేనిఫెస్టేషన్ అని తెలుగు ప్రజలకి ఒక బిగ్గెస్ట్ సీక్రెట్స్ని రివీల్ చేయడం జరిగింది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, డబ్బుల్ని ఎలా ఆకర్షించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలా డిఫరెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ వెళ్ళబోతున్నాం. నాట్ ఓన్లీ మెడిటేషన్, 80-90% మెడిటేషన్ గైడ్ చేయబోతున్నాము. బట్ మెడిటేషన్కి, మేనిఫెస్టేషన్కి, మెడిటేషన్కి, ఈ స్పిరిచువల్ ఎనర్జీస్కి, స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్కి ఉన్న కనెక్షన్ మనం డిరైవ్ చేసి ఇవ్వబోతున్నాం. మైండ్ఫుల్ మెడిటేషన్ అని విపాసన అని ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడబోతున్నాం. త్రాతక మెడిటేషన్ అని ఒకటి ఉంది. థర్డ్ ఐ మెడిటేషన్, విజువలైజేషన్కి సంబంధించి మెడిటేషన్ టెక్నిక్స్, సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్, అది అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్, మంత్రాస్, ముద్రాస్, మేనిఫెస్టేషన్. మెడిటేషన్, మంత్రాస్, ముద్రాస్, మేనిఫెస్ట్. ఈ 4 పట్టుకున్న వాడికి జీవితంలో ఏదైనా సాధించగలడు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మేనిఫెస్టేషన్, మంత్రాస్, ముద్రాస్, మెడిటేషన్, లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్
ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ, డబ్బును ఆకర్షించవచ్చు తల్లి, సంపదని సృష్టించవచ్చు, నేమ్ ఫేమ్ రికగ్నిషన్ ఆకర్షించవచ్చు, దినదిన వ్యాపార అభివృద్ధిని రుచి చూడొచ్చు. జీరోలో ఒక దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చోవచ్చు. ముఖ్యంగా 2025కి ఆ ఎనర్జీ ఉంది. 2025లో ఎలాగ క్రైమ్ రేట్ పెరిగిందో, యాజ్ యూ నో, ఒక హోస్ట్గా 2025లో చాలా క్రైమ్ రేట్ పెరిగింది. ఇన్ ద సేమ్ వే కసిగా ఉన్న వాళ్ళు, స్పిరిచువల్గా అవేకన్ అయి ముందుకెళ్తున్న వాళ్ళకి సక్సెస్ రేట్ క్రైమ్ రేట్ కంటే 100 రెట్లు పెరిగింది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. అహం బ్రహ్మాస్మి ప్రూవ్ చేసింది. దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చోవడానికి ఇయర్కి పాసిబిలిటీ ఉంది. పేరులోనే ఉంది విశ్వవసు నామ సంవత్సరం. విశ్వం అంటే యూనివర్స్, వసుంధర అంటే అబుండెన్స్, సంపూర్ణత్వం, సమృద్ధి. వసుంధర అంటే కొరత లేదు, లోటు లేదు. కొరత లేదు, లోటు లేదు అంటే సమృద్ధి ఉంది, సంపూర్ణత్వం ఉంది అని అర్థం. యూనివర్సల్ అబుండెంట్ ఇయర్ అని చెప్పొచ్చు తల్లి. అండ్ as per న్యూమరాలజీ 2 + 0 + 2 + 5 = 9. 2025 9 అనే నెంబర్ సుప్రీం నెంబర్, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ మెడిటేషన్, ఈ రెండే కాకుండా కొన్ని మంత్రాస్, కొన్ని తంత్రాస్, కొన్ని యంత్రాస్, ఇంట్లో కొన్ని చేంజెస్, మైండ్ సెట్ పరంగా కొన్ని చేంజెస్. మన హ్యూమన్ బీయింగ్స్గా మనం కర్మయోగులుగా మనం ఏమేమి చేయాలి, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలకున్న శక్తితో, నవగ్రహాలకున్న శక్తితో, ఇంటి ఎలివేల్పు యొక్క శక్తితో, మనం ఎవరినైతే గురువు అనుకుంటాం ఆ గురువు యొక్క శక్తితో మనం మమేకం అవ్వగలిగితే ముఖ్యంగా ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు. ఏ ప్రొఫెషన్ ఇవ్వనివ్వండి, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక వ్యాపారవేత్త, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నా సరే ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే మన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం మేనిఫెస్టేషన్. నేను ఒకటే చెప్తా ఉన్నా, బ్రహ్మాండాన్ని పట్టుకోండి, విచ్ మీన్స్ యూనివర్స్, సృష్టి. బ్రహ్మాండాన్ని పట్టుకోండి, బ్రహ్మ అస్త్రాన్ని పట్టుకోండి, లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ సోషల్ మీడియా ఫలితం, సోషల్ మీడియా బ్లెస్సింగ్ ద్వారా పరోక్షంగా వి టచ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్. అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో అక్రాస్ గ్లోబ్లో ఉన్న తెలుగు వాళ్ళు, మేజర్ తెలుగు వాళ్ళ హార్ట్స్ని టచ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా అంటామా, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము మన క్లాసెస్ ద్వారా. ఎవరైతే హెల్దీ లైఫ్, పీస్ఫుల్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తూ ఒక లావిష్ అబండెంట్ని ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా అవేకనింగ్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. అండ్ ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఈ 5 days జరగబోతున్న ఈ దైవ కార్యక్రమంలో ఒక స్లాట్ మనకు దొరకాలి, ఒక చోటు మనం చేజెక్కించుకోవాలి అంటే ఈ మాట నాకు ఓపెన్గా చెప్తా ఉన్నా, సూపర్స్టిషన్స్ కాదు, ఎగ్జాగరేషన్తో కూడా చెప్పట్లేదు. భగవంతుడి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. అక్కడ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక దైవశక్తి, ఒక విశ్వశక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి ఒక శక్తిగా ఏర్పడి జ్ఞానాన్ని ఇవ్వబోతుంది. ఆ జ్ఞానం మన జీవితంలోకి ఎంటర్ అయితే మన జీవితంలో ఉన్న అజ్ఞానం మొత్తం తొలగి అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ములు గృహంలోకి వచ్చి తాండవమాడుతాయి అని మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వై? బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువల్. ఆ కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తుంది. ఆ లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి డిజైన్ చేసిన దైవ కార్యక్రమం అది. భగవంతుడి యొక్క ఆజ్ఞ అని ఒక మెసెంజర్గా నా కర్తవ్యాన్ని నేను వహిస్తున్నాను. ఆపర్చునిటీ వస్తుంది, భగవంతుడి ఆశీర్వాదం ఉంటే వాళ్ళు నేను కలవబోతా ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 days. అండ్ ఈ 5 days కూడా మనకి ఈ July 17th నుండి జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 6 నుండి 7:30 వరకు. ఈ 5 days కూడా రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం. అంటే ఎవ్రీడే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేటట్టు మనం ప్రాక్టికల్గా చేయిస్తున్నాం కదా, వాళ్ళకి అది హెల్ప్ అవుతాయి రికార్డింగ్స్. ఎస్. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా మరి ప్రేక్షకుల కోరిక మేరకు చాలామంది అడుగుతున్నారు, మరి మెడిటేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయండి అని మరి రివీల్ చేసేసారు. July 17 నుంచి వరుసగా 5 రోజులు. మరి ఇప్పటికే చాలామంది అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నో టెస్టిమోనియల్స్ చూస్తూనే ఉన్నారు. క్లాసెస్ కానీ, వీడియోస్ కానీ, చెప్తున్నటువంటి ఆ మాటలు కానీ ఇవన్నీ కూడా మా జీవితాల్లో కూడా చాలా మంచి జరిగిందని చెప్పి చాలామంది ఉన్నారు. మరి ముందున్నటువంటి 17వ తారీఖు నుంచి వరుసగా 5 రోజులు జరిగే జూమ్ కాల్ మెడిటేషన్ క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. జై హింద్,
జై భారత్, జై సనాతన్ ధర్మం. అతి త్వరలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, అహం బ్రహ్మాస్మి.